ఇక రేవంత్ రెడ్డి గారు మీ మహబూబ్ నగర్ జిల్లాని మరి ఒకటే మాట అడుగుతున్నాను. నిన్ననే కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇచ్చింది. కనీసం నీటి కేటాయింపులు లేనటువంటి అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇస్తే డైరెక్ట్ గా దెబ్బపడేది మన గద్వాలకి, తుంగ అక్కడనే ఆగుతుంది, వచ్చేటటువంటి నీళ్లు మనకు రానటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మోడీని అన్నాడు. ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో మనకు డబ్బులు ఇవ్వకున్నా ఒక్క మాట మోడీని అన్నారు. అంటే బీజేపీ అన్యాయం చేసినా మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినా మాట్లాడారు. అక్కడ కాంగ్రెస్ ని మెయింటైన్ చేయడం, ఇక్కడ బీజేపీని మెయింటైన్ చేయడం, కానీ తెలంగాణ ప్రజల్ని మాత్రం మోసం చేయడం, మభ్యపెట్టడం ఇదే కాంగ్రెస్ పార్టీ నీతి ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మీద మామూలు యుద్ధం కాదు, భారీ యుద్ధం చేయాలి. మొన్న మీరు చూసి అన్యాయంగా అక్రమంగా ఖమ్మంలో వెలుగుమెట్లలో ఇల్లు కూలగొడితే జాగృతి పోయి చేసినటువంటి యుద్ధం, దానికి తోడుగా వచ్చినటువంటి డిఎస్పీ లాంటి సంస్థలు చేసినటువంటి యుద్ధం మీరు చూసిండ్రు. అటువంటి పోరాటాలే వచ్చే 3 సంవత్సరాలు కూడా చేయాల్సి ఉంటుంది. ప్రజల పక్షాన నిలబడి ఉంటుంది.